ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా చొప్పదండి టీఆర్ఎస్ అభ్యర్థి రవిశంకర్ కు మద్దతుగా ఆయన సతీమణి దీవెన ప్రచారం చేస్తున్నారు. గంగాధర మండలం నారాయణపూర్, చల్లపల్లి గ్రామాల్లో ఆమె ఇంటింటా ప్రచారం నిర్వహించారు. టీఆర్ఎస్ పథకాలకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోందని దీవెన తెలిపారు. చొప్పదండిలో టీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. నేను ఊరూరు తిరుగుతూ ఉంటే ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. అమ్మ మీరు ఎందుకమ్మా ఇంటింటికి వస్తున్నారు, అవసరం లేదు, మేము కారు గుర్తుకే ఓటేస్తామంటున్నారు. ఇంకా ముసలి వాళ్ళైతే మాకు పెద్ద కొడుకులాగా కేసీఆర్ గారు మాకు పింఛన్ ఇస్తున్నాడు అమ్మ, ఇంకా మేము వేరే దేనికి వేయమని చెప్పి వాళ్ళు గంటా పదంగా చెప్తున్నారు. నా భర్తకు 2014లోనే టికెట్ ఇచ్చేది ఉండే, కొన్ని అనివార్య కారణాల వల్ల అది మిస్ అయిపోయింది. ఆయన మంచితనం చూసి కేసీఆర్ గారు ఎస్ఎస్ఎల్ స్టేట్ ప్రెసిడెంట్గా పదవి ఇచ్చినారు. ఈ 2018లో ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు. కనుక ప్రజలందరూ రవిశంకర్ని ఎమ్మెల్యే చేయాలని గట్టిగా వాళ్ళు మనసులో అనుకుంటున్నారు. కేసీఆర్ గారు చేసిన మంచి పనులు, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, కిట్ అయితేనేమి, ఏ విషయం, రైతు బంధు అయితేనేమి, ఏ విషయంలో చూసుకున్నా మంచి పనులు చేస్తారు. కనుక రైతులైతే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎవరికి వేయమని చెప్పి గంటపదంగా వాళ్ళు చెప్తున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతారు. అలాగే చొప్పదండి నియోజకవర్గం నుంచి రవిశంకర్ అన్నని ఎమ్మెల్యేగా చేస్తామని అందరూ వాళ్ళు కంకణం కట్టుకున్నారు.